నమస్కారం గైస్. సో ఈరోజు లెక్చర్లో మీకు టెక్స్ట్ ఫార్మాటింగ్ అంటే ఏంటి, దాన్ని ఎలా చేస్తాము అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో టెక్స్ట్ ఫార్మాటింగ్లో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. సో నేనేం చేశానంటే పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఓకే, ఎందుకంటే ఒకే వీడియోలో చెప్పాలంటే అది ఒక గంట కన్నా ఎక్కువ పడుతుంది. ఓకే, అందుకని చెప్పి టెక్స్ట్ ఫార్మాటింగ్లో చాలా పార్ట్స్ ఉన్నాయి. సో ఇందులో 2 పార్ట్స్ కవర్ చేస్తాను. నెక్స్ట్ పార్ట్ 2లో ఇంకొక 2 పార్ట్స్ కవర్ చేస్తాను. ఆ తర్వాత రెమ్ అంటే ఏంటి, ఈఎం అంటే ఏంటి. ఓకే, ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి, ఇది కవర్ చేస్తాను. దీని తర్వాత దీంట్లోనే ఫాంట్స్ అని వస్తాయి. ఓకే, దానికి ఒక 2 పార్ట్స్ చేస్తాను. సో ఇది చాలా టెక్స్ట్ ఫార్మాటింగ్ అనేది చాలా ప్రాపర్టీస్ వస్తాయి. ఓకే, అండ్ మోస్ట్ యూస్డ్ టెక్స్ట్ ఫార్మాటింగ్ అన్నది నేను మీకు నేర్పిస్తాను. ఓకే, ఇప్పుడు ఈ లెక్చర్లో మీరు ఏం నేర్చుకోబోతున్నారంటే టెక్స్ట్ అలైన్మెంట్. అలైన్మెంట్ అంటే ఇప్పుడు ఒక టెక్స్ట్ ఒక బాక్స్లో ఒక డివ్లో కానీ ఎక్కడన్నా ఉంటే దాని లోపల ఉన్నప్పుడు మన టెక్స్ట్ ఎలా బిహేవ్ చేయాలి అంటే ఎక్కడ ఉండాలి దాని అలైన్మెంట్ అన్నది మనం ఇక్కడ చూస్తాం, ఇందులో చూస్తాం. సో మీకోసం నేను ఒక ఎగ్జాంపుల్ రాశాను. ఇదే ఈ ఎగ్జాంపుల్. ఓకే, నేను ఒక డివ్ తీసుకున్నాను. ఇక్కడ చూసారా, డివ్ కంటైనర్ తీసుకుని అందులో లోరం లప్సమ్ అని చెప్పి మీకు ఆల్రెడీ వెబ్సైట్ చెప్పాను. ఈ వెబ్సైట్లో ఒక ఫేక్ టెక్స్ట్, ఇది ఏదైతే ఫస్ట్ ఫేక్ టెక్స్ట్ ఉందో ఆ ఫేక్ టెక్స్ట్ అయితే నేను తీసుకుంటున్నాను. ఓకే, తీసుకుని మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, కంటైనర్లో నేను జస్ట్ లోరం లప్సమ్ టెక్స్ట్ ఇచ్చాను అంతే. సో అందరూ ఇలాగా రెడీ చేసుకోండి జస్ట్ ప్రాక్టీస్ కోసం. ఓకే, సో ఇప్పుడు దీన్ని నేను స్టైల్స్కి వెళ్తే ఇక్కడ నేను దీనికి బార్డర్ ఇచ్చాను. ఓకే, 2 పిక్సెల్ సాలిడ్ బ్లాక్ అండ్ విత్ 300 పిక్సెల్ ఇచ్చాను. అలా ఇవ్వడం వల్ల నాకు ప్రస్తుతానికి ఇలా వస్తుంది. ఓకే, చూసారా, నేను రిఫ్రెష్ చేస్తే కూడా ఇలా వస్తుంది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు టెక్స్ట్ అలైన్ ఎందుకు వాడతాము అంటే మీకు చూపిస్తాను చూడండి. ఇందులో మనకి టెక్స్ట్ అలైన్మెంట్లో 3 ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి టెక్స్ట్ అలైన్, సెకండ్ వచ్చేసి టెక్స్ట్ అలైన్ లాస్ట్, థర్డ్ వచ్చేసి వెర్టికల్ అలైన్. టెక్స్ట్ అలైన్ ఎందుకు వాడతామంటే మనకి ఉన్న పేరెంట్లో, ఓకే, ఆల్వేస్ టెక్స్ట్ అలైన్ అన్నది పేరెంట్తో సంబంధం అండి. ఓకే, సో ఇప్పుడు దీని పేరెంట్ ఏది, టెక్స్ట్ యొక్క పేరెంట్, ఈ టెక్స్ట్ యొక్క పేరెంట్ కంటైనర్. సో ఆల్వేస్ పేరెంట్కి రెస్పెక్ట్ ఇస్తుందండి అది. ఓకే, నేను ఎప్పుడైతే దీన్ని నేను ఒక కంటైనర్లో పెట్టుకున్నానో సో ఈ కంటైనర్కి నేను ఏదైనా ప్రాపర్టీస్ ఇచ్చుకుంటే అవి దీనికి అప్లై అవుతాయండి. ఓకే, సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ప్రాపర్టీ నేమ్ వచ్చేసి ఇక్కడ రాస్తాను కొంచెం కింద, టెక్స్ట్ అలైన్ అనమాట. టెక్స్ట్ అలైన్లో మనకి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి సెంటర్ నేర్పిస్తాను మీకు నేను. ఓకే, టెక్స్ట్ అలైన్ సెంటర్ అంటే నా టెక్స్ట్ ఏదైతే ఉందో, ఏదైతే మీరు టెక్స్ట్ చూస్తున్నారో మొత్తం అంతా నాకు సెంటర్కి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూడండి ఏమవుతుందో. చూసారా, మొత్తం సెంటర్కి వచ్చేసింది, అన్నీ నాకు సెంటర్లో ఉన్నాయి. సో ఇప్పుడు నేను నా విత్ పెంచుకున్నా సరే అన్నీ సెంటర్లోనే ఉంటాయి. చూడండి, 500 చేస్తాను నా విత్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే కూడా చూసారా మొత్తం నాది సెంటర్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈక్వల్ స్పేస్ ఇచ్చుకుంటుంది, ఇక్కడ ఈక్వల్ స్పేస్ ఇచ్చుకుంటుంది, ఇక్కడ ఈక్వల్ స్పేస్, ఇక్కడ ఈక్వల్ స్పేస్. ఎప్పుడైతే పేరెంట్కి సెంటర్ అండి, మీరు గుర్తుంచుకోవాలి, పేరెంట్కి సెంటర్. ఎందుకు పేరెంట్కి సెంటర్ అవుతుంది అంటే మనం కంటైనర్కి ఇస్తున్నాం ఇది టెక్స్ట్ అలైన్ సెంటర్. అంటే నా కంటైనర్లో ఏదైనా టెక్స్ట్ ఉంటే దాన్ని సెంటర్లో పెట్టు అని చెప్తున్నానండి. ఓకే, ప్రస్తుతానికి నేను 300 చేసేస్తాను. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను టెక్స్ట్ అలైన్ సెంటర్ అనేది ఎలా పనిచేస్తుందో. ఓకే, సో ఇప్పుడు లెఫ్ట్ అండి, టెక్స్ట్ అలైన్ లెఫ్ట్. లెఫ్ట్ అన్నది డిఫాల్ట్, మనం పేజ్ లోడ్ ఇది ఇచ్చినా ఇవ్వకపోయినా లెఫ్ట్ లాగే పనిచేస్తుంది. చూడండి, అన్నీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా, అన్నీ మొత్తం ఒక లైన్లో ఉంది, మొత్తం అన్నీ లెఫ్ట్లో స్టార్ట్ అయ్యాయి. ఓకే, అలాగా మనకు ఇంకొక ఆప్షన్ ఉంది, రైట్ అనమాట. సో ఇంకొక వాల్యూ ఏంటి, రైట్. సో ఏమవుతుంది రైట్ అంటే, ఎప్పుడైతే మనకి లెఫ్ట్ అంటే అన్నీ లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి, అవునా. సో ఎప్పుడైతే నేను రైట్ అని వాడతానో ఏమవుతుంది, అన్నీ రైట్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, చూడండి, అన్నీ రైట్ నుంచి స్టార్ట్ అయ్యాయి. చూసారా, రైట్ నుంచి స్టార్ట్ అవ్వలేదు, ఎలా అంటే రైట్తో ఎండ్ అయ్యి అప్పుడు నెక్స్ట్ లైన్కి వెళ్తుంది అనమాట. ఓకే, అంటే బేసిక్గా ఒక లైన్ అయితే మెయింటైన్ చేస్తుంది అనమాట. ఇలా మొత్తం అన్నీ రైట్లో. చూసారా, లాస్ట్ లైన్ కూడా ఎక్కడ ఎండ్ అవుతుంది, రైట్లో ఎండ్ అవుతుంది. సో అలాగా రైట్ అన్నది మెయింటైన్ చేస్తుంది అనమాట. మనకి ఇంకొక ఆప్షన్ ఉంది. ఓకే, నాకు ఇప్పుడు ఇక్కడ గ్యాప్లు వస్తున్నాయి కదా, ఆ గ్యాప్లు వద్దు నాకు అని అంటే అప్పుడు మీరు ఏం చేస్తారు, లెఫ్ట్ వాడతారు సింపుల్గా. ఓకే, సో అప్పుడు లెఫ్ట్ వాడినప్పుడు ఏమవుతుంది, రైట్ సైడ్ గ్యాప్లు వస్తాయి మనకి. నాకు రైట్ సైడ్ గ్యాప్లు వద్దు, లెఫ్ట్ సైడ్ కూడా గ్యాప్లు వద్దు, అప్పుడు నాకు ఆప్షన్ ఉందా అంటే ఉందండి ఒక ఆప్షన్, దాని పేరే జస్టిఫై. ఓకే, టెక్స్ట్ అలైన్ జస్టిఫై. ఎప్పుడైతే మీరు టెక్స్ట్ అలైన్ జస్టిఫై వాడతారో ఏం చేస్తుందంటే, రిఫ్రెష్ చేస్తాను చూడండి మీకే అర్థమవుతుంది. చూసారా, రైట్ సైడు లెఫ్ట్ సైడు 2 పక్కల గ్యాప్ ఇవ్వకుండా ఒకే లైన్ మెయింటైన్, అంటే ఒకే లైన్ అంటే నా ఉద్దేశం
ఒకే ఫార్మాట్ మెయింటైన్ చేసుకుంటుంది. చూసారా, ఇక్కడ నాకు గ్యాప్లు ఇచ్చేయట్లేదు, ఇక్కడ గ్యాప్లు ఇవ్వట్లేదు. సో ఏమవుతుంది, మొత్తం అంతా ఈక్వల్గా మెయింటైన్ చేస్తుంది ఆ టెక్స్ట్. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయ్యి మళ్ళీ మొత్తం కింద 2వ లైను 3వ లైను అన్ని లైన్స్ కూడా అక్కడే స్టార్ట్ అయ్యి అక్కడే ఎండ్ అవ్వాలి. ఆ యొక్క కన్సిస్టెన్సీ అన్నది మనకు మెయింటైన్ చేస్తే దాన్ని జస్టిఫై అని వాడతాం. ఓకే, అందరికీ టెక్స్ట్ అలైన్ అన్నది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, మనం టెక్స్ట్ అలైన్ ఎక్కువ ఎందుకు వాడతాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎక్కువ సెంటర్ వాడతామండి. డివ్ క్లాస్, ఇక్కడ హాయ్ అని ఒక క్లాస్ ఇస్తాను. ఓకే, దీనికి హాయ్ అని ఇస్తాను. దీనికి విత్ టైం ఇవ్వను ప్రస్తుతానికి. ఓకే, జస్ట్ బార్డర్ ఇచ్చి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. డాట్ హాయ్, ఎందుకంటే హాయ్ అని క్లాస్ ఇచ్చాను కదా, సో అందుకని. ఓకే, సో ఇప్పుడు దీనికి నేను ఏమని ఇస్తానంటే బార్డర్ ఇస్తాను. సో మీకు టెక్స్ట్ కనిపించడం కోసం, అంటే ఆ కంటైనర్ కనిపించడం కోసం 2 pixels సాలిడ్ బ్లాక్ అండ్ మార్జిన్ టాప్ పెడతాను. సో గ్యాప్ ఉంటుంది పైన. మార్జిన్ టాప్ ఒక 20 pixels పెడుతున్నాను. టాప్ అంటే ఈ కంటైనర్కి ఈ కంటైనర్ అతుక్కోకుండా ఉండడానికి. చూసారా, పైన కింద ఉంది కదా, అతుక్కోకుండా ఉండడానికి నేను గ్యాప్ ఇచ్చాను. సో ఇక్కడ నాకు వచ్చింది చూసారా. సో ఈ టెక్స్ట్ నాకు సెంటర్లో రావాలి అంటే అప్పుడు మనం టెక్స్ట్ అలైన్ సెంటర్ అని వాడతాం. చూడండి, నేను టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇస్తే ఏమవుతుందో. టెక్స్ట్ అలైన్ సెంటర్, ఎప్పుడైతే నేను టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇచ్చానో ఇప్పుడు చూడండి ఏమవుతుందో. రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు సెంటర్ ఉంది. ఎప్పుడు ఇది ఈ యొక్క డివ్ పేరెంట్తోనే సంబంధం. ఓకే, ఎందుకంటే మనం ఏం చెప్తున్నాం, హాయ్ అన్నది ఒక డివ్. ఆ డివ్ లోపల ఉన్న టెక్స్ట్ మారడానికి మనం ఇస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను పేజ్ రీసెర్చ్ చేస్తాను. ఇన్స్పెక్ట్, అందరికీ ఇన్స్పెక్ట్ తెలుసు అని అనుకుంటున్నాను. ఇన్స్పెక్ట్ చేసి చూడండి, నేను రీసెర్చ్ చేస్తే ఎప్పుడు నాకు ఈ టెక్స్ట్ అన్నది సెంటర్లోనే ఉంటుంది. ఓకే, ఇది టెక్స్ట్కి మాత్రమే పనిచేస్తుంది. ఓకే, గుర్తుంచుకోండి, ఎలిమెంట్స్కి పనిచేయదు ఇది. ఓకే, ఓన్లీ టెక్స్ట్లకి మాత్రమే పనిచేస్తుంది. ఓకే, ఓన్లీ టెక్స్ట్, మళ్ళీ చెప్తున్నాను. సో ఎప్పుడైతే నేను దీన్ని రీసైజ్ చేస్తానో చూసారా, ఎప్పుడు నా టెక్స్ట్ సెంటర్లోనే ఉంటుంది. సో అలాగా మనం ఈ యొక్క టెక్స్ట్ అలైన్ సెంటర్ ఎక్కువ వాడతాం అనమాట. ఓకే, సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. యూస్ కేస్ చెప్పాను అనమాట. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు టెక్స్ట్ అలైన్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనకి ఇంకొక ఆప్షన్ ఉంది. హాయ్ తీసేస్తున్నాను. ఇప్పుడు టెక్స్ట్ అలైన్ అన్నది నేను కామెంట్ అవుట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తాను చూడండి. ఓకే, మనకి బేసిక్గా లెఫ్ట్ టెక్స్ట్ అలైన్ లెఫ్ట్ అన్నది డిఫాల్ట్. సో దాంతో వచ్చింది మనకి. ఇంకొక ఆప్షన్ ఉంది మనకి. ఆప్షన్ అంటే నా ఉద్దేశం ఇంకొక ప్రాపర్టీ అనమాట. ఏంటది, టెక్స్ట్ అలైన్ లాస్ట్. నేను ఇక్కడ ఆల్రెడీ రాశాను, ఇదిగోండి టెక్స్ట్ అలైన్ లాస్ట్. ఇది ఒక ప్రాపర్టీ. ఎందుకు వాడతాం మన టెక్స్ట్ అలైన్ లాస్ట్ అంటే, ఎప్పుడైతే మనకి ఈ లాస్ట్ లైన్ ఉంది చూసారా, ఓన్లీ టెక్స్ట్ అలైన్ లాస్ట్ లైన్స్కి మాత్రమే పనిచేస్తుంది. గుర్తుంచుకోండి. ఓకే, ఈ అన్నిటికీ పనిచేయదు ఇది. టెక్స్ట్ అలైన్ లాస్ట్ అన్నది ఓన్లీ ఈ లాస్ట్ లైన్కి మాత్రమే అప్లై అవుతుంది. ఓకే, సో ఇది నాకు ఇక్కడ వద్దు, సెంటర్లో కావాలి. నాకు మొత్తం టెక్స్ట్ అంతా సెంటర్లో వద్దు, కానీ లాస్ట్ లైన్ ఒక్కటే నాకు సెంటర్లో కావాలి, లేకపోతే రైట్లో కావాలి. అలా ఓన్లీ లాస్ట్ లైన్ నేను అడ్జస్ట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మీరు ఈ యొక్క టెక్స్ట్ అలైన్ లాస్ట్ అన్నది వాడతారు. ఓకే, టెక్స్ట్ అలైన్ లాస్ట్. ఓకే, ఈ టెక్స్ట్ అలైన్ లాస్ట్ వచ్చేసి మనకి, నేను చూడండి సెంటర్ అని పెడతాను. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. ఈ యొక్క డివ్ ఏదైతే ఉందో అందులో ఉన్న టెక్స్ట్ మాత్రమే మెనిపులేట్ అవుతుంది. ఓకే, మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, టెక్స్ట్ మెనిపులేషన్స్ చేస్తున్నాం. మనం టెక్స్ట్ మెనిపులేట్ చేయడానికే మనం టెక్స్ట్ ఫార్మాటింగ్ అన్న వాడతాం. ఇప్పుడు చూడండి, నేను రిఫ్రెష్ చేస్తే నాకు సెంటర్లోకి వచ్చింది. ఏదొచ్చింది, మొత్తం రాలేదు. ఓకే, ఇది చూసారా, ఇది లెఫ్ట్ నుంచే ఉన్నాయి ఇవన్నీ, బట్ లాస్ట్ లైన్ మాత్రమే నాకు సెంటర్లోకి వచ్చింది. అలా నాకు సెంటర్లో కావాలి నా లాస్ట్ లైన్ మాత్రమే అనుకున్నప్పుడు మీరు ఇది వాడతారు. ఓకే, ఇంకొకటి ఉంది లెఫ్ట్ అన్నది డిఫాల్ట్. లెఫ్ట్ అండ్ జస్టిఫై కూడా డిఫాల్ట్. ఇప్పుడు లెఫ్ట్ అని ఇచ్చాను కదా, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తాను చూడండి ఏమవుతుందో. చూసారా, లెఫ్ట్లో వచ్చింది. ఇప్పుడు జస్టిఫై అన్నది ఇస్తాను. ఓకే, ఇందాక మనం జస్టిఫైని ఇచ్చాం కదా టెక్స్ట్ లైన్కి, అలాగే దీనికి కూడా జస్టిఫైని ఇచ్చి ఇప్పుడు చూడండి నేను రిఫ్రెష్ చేస్తే చూసారా నాకేం మారట్లేదు. ఓకే, ఎందుకని, సో జస్టిఫై అంటే ఏంటి, మనకి మెయింటైన్ చేయాలి. అవునా, సేమ్ లైన్లో మెయింటైన్ చేయాలి, అందుకని చెప్పి మనకి సేమ్ లైన్లో వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇంకొక ఆప్షన్ ఉంది, రైట్ అన్నమాట. రైట్ అంటే ఏంటి, అందరికీ తెలిసిందే. ఇక్కడ వచ్చే బదులు ఇక్కడ వస్తుంది. చూసారా, రైట్లో వచ్చింది. అలాగ మీరు టెక్స్ట్ని ఓన్లీ లాస్ట్ లైన్ని మెనిపులేట్ చేసుకోవాలి అనుకుంటే మనకి ఈ యొక్క ఆప్షన్ అయితే ఉందన్నమాట. ఏది, టెక్స్ట్ లైన్ లాస్ట్. ఓకే, దీన్ని కూడా కామెంట్ అవుట్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ ఆప్షన్ ఉంది, వెర్టికల్ అలైన్. ఓకే, మనం టెక్స్ట్ మొత్తాన్ని వెర్టికల్ అలైన్ కాకుండా ఒక ఎలిమెంట్ని కానివ్వండి, ఒక పర్టికులర్ వర్డ్ని కానివ్వండి, మనం అలైన్మెంట్ మార్చుకోవాలి అనుకుంటే మనం
వెర్టికల్ అలైన్ అన్నది వాడతాం. ఏంటి పర్టికులర్ ఏంటి నాకు అర్థం కాలేదు అంటే మీకు చూపిస్తాను చూడండి, ఎగ్జాంపుల్తో చూపిస్తాను, మీకు బాగా అర్థం అవుతుంది. సో ఇప్పుడు నేను ఇది ఇక్కడికి వెళ్ళి లప్సమ్ అని ఉందో చూసారా, ఈ లప్సమ్ని నేను ఒక స్పాన్లో పెట్టుకుంటాను. ఓకే, ఒక స్పాన్లో పెట్టుకుని లప్సమ్ అన్న వర్డ్ని మన స్పాన్లోనే ఎందుకు పెడుతున్నాను, డివ్లో ఎందుకు పెట్టట్లేదు, ఎందుకంటే స్పాన్ అన్నది ఏంటి, ఇన్లైన్ ఎలిమెంట్, అంటే నాకు లప్సమ్ ఎక్కడుందో అక్కడే ఉంటుంది. ఓకే, అందుకని చెప్పి నేను అక్కడ పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ క్లాస్ ఇచ్చి సబ్ టెక్స్ట్ అని ఇస్తాను దీని పేరు. ఓకే, సబ్ టెక్స్ట్ అని ఇచ్చి ఇప్పుడు చూడండి నేను ఈ సబ్ టెక్స్ట్కి నేను రాసుకుంటాను చూడండి, సబ్ టెక్స్ట్ అని రాసి దీనికి వెర్టికల్ అలైన్ అని ఇస్తాను. వెర్టికల్ అలైన్లో మనకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ చూపిస్తాను చూడండి, సబ్. ఓకే, సబ్ అంటే ఏంటి, అందరూ టెక్స్ట్ ఫార్మాటింగ్ HTMLలో చూసారనుకుంటున్నాను. అది చూస్తే మీకు సబ్ అన్నది ఏంటో అర్థం అవుతుంది. అక్కడ మీకు HTMLలో సబ్స్క్రిప్ట్ అని నేర్చుకున్నాం. సబ్స్క్రిప్ట్ అంటే ఏంటి, కింద వస్తుంది అనమాట. ఓకే, x2 x2 అని చెప్పి నేర్చుకున్నాం. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఒకసారి టెక్స్ట్ ఫార్మాటింగ్ వెళ్ళి HTMLలో చూడండి. ఓకే, సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూడండి ఏమవుతుందో. రిఫ్రెష్ చేస్తే చూసారా, నా లప్సం అన్నది ఎక్కడొచ్చింది, కొంచెం కింద వచ్చింది, అవునా. సో అలాగా మీరు ఈ టెక్స్ట్ని, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఇప్పుడు సూపర్ అన్న ఒక ఆప్షన్ ఉంది, సూపర్ అని ఇస్తే చూడండి ఏమవుతుందో. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా, నాది లప్సం అన్నది ఎక్కడికి వెళ్ళింది, పైకి వెళ్ళింది. అలాగా ఇప్పుడు మిడిల్ అని ఒక ఆప్షన్ ఉంది. అలాగే చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, మిడిల్. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూడండి ఏమవుతుందో, మిడిల్కి వచ్చింది. అలాగా మనం ఒక పర్టికులర్ టెక్స్ట్ని కానీ ఒక పర్టికులర్ ఎలిమెంట్ని కానీ మ్యానిపులేట్ చేసుకోవాలి అనుకుంటే CSS ద్వారా ఇలా చేసుకోవచ్చు. మనకిది ప్రాక్టికల్గా వచ్చేస్తే x2 అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అవునా. ఫర్ ఎగ్జాంపుల్ లప్సం బదులు నేను ఏం చేస్తానో చూడండి, లప్సం ఇచ్చిన తర్వాత ఒక x అని రాసి ఇక్కడ నేను 2 అని పెట్టాను. ఓకే, ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తాను చూడండి, ఇక్కడ x2 అని వచ్చింది, అవునా. ఇప్పుడు x² చేయాలి, దీన్ని x² చేయాలి అన్నప్పుడు నేను ఏం చేస్తాను, సూపర్ అని రాస్తాను. ఇప్పుడు చూడండి రిఫ్రెష్ చేస్తే చూసారా, నాకు x² అయ్యింది, అవునా. అలాగా x² కానీ కింద రావాలి నాకు, ఇప్పుడు సబ్ అని వాడతాను. ఇలా నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో చూపిస్తున్నాను మీకు నేను x2. ఇలాగ మనం ఆల్రెడీ HTMLలో దీన్ని ఎలా చేయాలి అన్నది మనం చూసాం టెక్స్ట్ ఫార్మాటింగ్లో, అవునా. ఏది కొటేషన్స్ ఫార్మాటింగ్, కొటేషన్స్, ఈ రెండిట్లో చూసాం, అవునా. అలాగే CSSతో ఎలా చేయాలి అంటే ఇలా చేయాలన్నమాట. ఓకే, సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి, నేను మీకు ఇన్స్పెక్ట్ చేసి ఒక్కొక్కటి చూపిస్తే మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేసి పేజ్ పక్కన అలా పెడితే మీకు అర్థం కాదు. సో అందుకని చెప్పి నేను ఇక్కడే జూమ్ చేసి చూపిస్తాను చూడండి, మీకు డిఫరెన్స్ అన్నది అర్థమవుతుంది. ఇప్పుడు x2ని బాగా చూడండి, నేను ఓపెన్ చేసి దీన్ని కంటైనర్ని కూడా ఓపెన్ చేసి ఇక్కడ స్పాన్ ఉంది చూసారా, ఈ స్పాన్లో చూసారా ఇక్కడ మనకి వెర్టికల్ అలైన్ ఉంది. ఇప్పుడు వెర్టికల్ అలైన్ మీద క్లిక్ ఇక్కడ నుంచి కూడా మీరు ఎప్పుడైతే ఎలిమెంట్స్కి వచ్చి స్టైల్స్కి వస్తారో ఇక్కడ కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఏదైతే చూసారో సబ్ టెక్స్ట్ అనేది నేను ఎక్కడ CSS ఇచ్చాను, ఇక్కడ సబ్ టెక్స్ట్ అనేది CSS ఇచ్చాను. ఎప్పుడైతే మీరు ఈ ఎలిమెంట్ మీద క్లిక్ చేస్తారో దాని యొక్క CSS అంతా ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, దాంతో ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ కానీ లేకపోతే ప్రాపర్టీస్ కానీ ఇక్కడ నుంచి నేను ఎడిట్ చేసుకోవచ్చు. కాకపోతే కొత్త ప్రాపర్టీస్ ఇవ్వాలనుకుంటే చూడండి, ఇక్కడ కలర్ రెడ్ చూసారా, నాకు రెడ్ అప్లై అయింది. అలాగే మీరు ఇక్కడ నుంచి ఇది కాకపోతే కోడ్లో అప్లై అవుతుంది. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూడండి నాకు పోతుంది రెడ్. ఓకే, ఓన్లీ ఏంటి ఇక్కడ మాత్రమే మీరు చూసుకోవడానికి, అది పర్మనెంట్గా మన కోడ్లో రాయబడుతుంది. ఏదైతే మీరు ఇక్కడ రాస్తారో అది మాత్రమే మీకు ఇక్కడ పర్మనెంట్ అప్లై అవుతుంది. బట్ ఇక్కడ మీరు ఏదన్నా రాస్తే ఇలాగా ఇక్కడ చూసుకుని కలర్ రెడ్ అని రాస్తే మీకు ఇది అప్లై అవుతుంది చూసారా, అప్లై ఇక్కడ మాత్రమే అవుతుంది. పేజ్ ఎప్పుడైతే మీరు రిఫ్రెష్ చేస్తారో పోతాయి వాల్యూస్. ఓకే, జస్ట్ ఇప్పుడు వరకు చూసుకోవడానికి అనమాట. అందుకని నేను ఇంక వాల్యూ చూపిస్తాను చూడండి, తీసేసి ఇక్కడ మనకి అవైలబుల్ వాల్యూస్ అన్నీ వస్తాయన్నమాట. ఎప్పుడైతే మీరు ఆ ప్రాపర్టీ నేమ్ రాసి ఓకే డబల్ డాట్స్ పెడతారో మీకు ప్రాపర్టీ ఏవైతే అవైలబుల్లో ఉన్నాయి దీనికి ఈ యొక్క వెర్టికల్ లైన్ అన్న దానికి వాల్యూస్ ఏమేమి ఉన్నాయి అవైలబిలిటీ అన్నవి మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు నేను ఒక్కొక్కటి చూపిస్తాను, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయకండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీకు తేడా అన్నది తెలుస్తుంది. చూడండి, బేస్ లైన్ పెడితే అలాగే ఉంది, బాటమ్ పెడితే అలాగే ఉంది, మిడిల్ పెడితే కొంచెం కిందకు వచ్చింది అంటే కిందకి రాలేదు. ఎగ్జాక్ట్గా మిడిల్ పైన ఎంత స్పేస్ ఉందో కింద కూడా అంతే స్పేస్ ఉంది చూసారా. ఇప్పుడు సబ్ అని పెడితే చూడండి కిందకి వెళ్ళిందా, అలాగే సూపర్ అని పెడితే పైకి వెళ్ళింది. టెక్స్ట్ బాటమ్ అంటే డిఫాల్ట్ అనమాట, అది టెక్స్ట్ టాప్. ఓకే, టాప్. ఇలాగ మనకి ఇన్ని వాల్యూస్ ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ దాని యొక్క వాల్యూస్. సో మనకి ఏమర్థమైంది, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే బాటమ్ అని పెట్టాను కదా, రిఫ్రెష్ చేస్తే చూసారా సబ్ అని మారిపోయింది. ఎందుకని, నేను ఇక్కడ సబ్ ఇచ్చాను కాబట్టి.
సో అలాగా మనకి ఇన్ని ఆప్షన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఓకే. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, టెక్స్ట్ అలైన్మెంట్. సో నెక్స్ట్ లెక్చర్లో టెక్స్ట్ డెకరేషన్ ఎలా చేయాలి అన్నది మనం తెలుసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం గైస్.